ఎన్డీఏ చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ అప్పుడు. ఆయన ఏం చెప్తే అది నడిచేది వాజ్పేయి దగ్గర. ఇప్పుడు ఎట్లా నడుస్తుందో అట్లా. అబ్దుల్ కలాంను కూడా ఆ రోజుల్లో ప్రతిపాదించింది దేవేందర్ గౌడ్ చెప్తే చంద్రబాబు నాయుడు. దేవేందర్ గౌడ్ చెప్పిండు బీజేపీ మీద ఒక నింద ఉంది కదా, వాజ్పేయి గారు సెక్యులర్ కదా, నువ్వు అబ్దుల్ కలాం అప్పటికే భారతరత్న ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరు అంటే వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. మీ సైడ్ నుంచి కూడా మీరు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నారు, ప్రెసిడెంట్కి ఎవరిని పెడితే బాగుంటుందో మీరు చెప్పండి అంటే దేవేందర్ గౌడ్ ఆయన కలిసి అబ్దుల్ కలాం పేరు పంపిళ్ళు. అంటే ఆ వాజ్పేయి ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరికి చెప్తే వాళ్ళు నడిచేది. ఆయన రాష్ట్రపతినే పెట్టగలిగినోడు నీకు కేరళ గవర్నర్ ఇస్తా అని చెప్పిండు. అప్పుడు గవర్నర్ ఏదో తీసేయాలన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళు. ఇస్తే నాకు వద్దన్నాడు ఈయన. తర్వాత నీకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కొంత నువ్వు అలిగినావు, నీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాం, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ నీకు ఏ శాఖ కావాలనో నువ్వే చెప్పు. ఇట్లాంటి ప్రతిపాదనలు ఎవరు పట్టుకొచ్చేటోళ్ళు? బొద్దల గోపాలకృష్ణారెడ్డి, ఆయనకు చాలా క్లోజ్. ఇట్లాంటి మా కొంత ఆయన దగ్గర ఉన్న స్నేహితులు తీసుకొచ్చేటోళ్ళు ఇటువంటి వాదన అంతా కూడా. అంటే తెలంగాణ మూమెంట్ వద్దు, పార్టీ కొత్తగా పెట్టొద్దు, మీకు మంత్రి పదవి కావాలంటే మంత్రి పదవి, ఏది కావాలంటే అది ఇస్తాం అన్నట్టుగా. అయితే ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందికి అదే నచ్చేది. పదవులు వస్తాయి, ఎందుకు మనకి కొట్లాట అంతా ఇది వస్తుందారా? ఎవరిని అడిగినా కూడా తెలంగాణ అంటే అప్పుడు ఇంట్రెస్ట్ చూపెట్టలే. మేము పోయి అడిగినా కూడా అడ్వకేట్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు ముందుకు రాలే. కేసీఆర్ వచ్చేదాకా అసలు తెలంగాణకు ఒక నాయకుడిగా మా అందరి మీద ఎవరి మీద కూడా నమ్మకం లేకుండే. ఆయన వచ్చినాకనే ఒక నాయకత్వం, అంటే అది కూడా పెద్ద కథ. తనంతాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, తెలంగాణ మీద నమ్మకం కలిగించడానికి, నాయకత్వం మీద నమ్మకం కలిగేయడానికి ఆయన ఏం చేసిండు అంటే ఇంత పెద్ద బుక్ రాయొచ్చు. విశ్వాసం అంత తొందర రాలే కదా. ఎందుకంటే చెన్నారెడ్డి దొంగ అని చెప్పి ఏదైతే అపవాదు క్రియేట్ చేశారో అది కంటిన్యూ అయింది కదా. ఇందిరారెడ్డి వచ్చిండు, మీకు తెలుసు కదా. ఇందిరారెడ్డి జై తెలంగాణ పార్టీ పెడితే ఫస్ట్ వచ్చింది ఏం తెలుసా? ఇక ఆ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ లో కలిపిండు, మళ్ళీ ఈ రెడ్డి వచ్చిండు. అంటే పరమ వ్యతిరేకత వచ్చింది. పాపం ఆయన సిన్సియర్గా వచ్చిండు. వచ్చిన తర్వాత పాదయాత్రలు చేసిండు, ఎక్కడ కూడా తిరిగిండు, ఎక్కడ కూడా రెస్పాన్స్ రాలే. ఇందిరారెడ్డి కొంచెం లీడర్షిప్ లక్షణాలు. నేను చిన్నప్పని చూస్తున్నా, యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి మేము కలిసి చదువుకున్నాం, కలిసి ఉద్యమాలకు నాయకత్వం వహించినాం. 79 ఆ ప్రాంతం నుంచి. ఇందిరారెడ్డిని కూడా జనం యాక్సెప్ట్ చేయలే, చెన్నారెడ్డి ముద్రేసింది ఆయనకు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఒక 6 నెలలు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని దిగిండు. ఆయన పూర్తి ప్రిపరేషన్తో దిగిండు. ఇందాక ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ ఆడంబరాలు విలాసాలు ఇట్లాంటి ఇష్టపడే వ్యక్తి కాదు. ఆయన అమెరికాకి ఈ రోజు వరకు పోలే. రేపేమన్నా మనవాడిది ఏమన్నా గ్రాడ్యుయేషన్ డే ఉంటే పోతాడేమో, కానీ ఈ రోజు వరకు అమెరికా పోలే ఆయన. నేను 10 సార్లు పోయినా. ఏ దేశం చూడలే, కేవలం ఒకసారి చైనా పోయిండు, ఒకసారి సింగపూర్లో ఐఐఎం వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టి చీఫ్ గెస్ట్గా రమ్మన్నారు. అప్పుడు నేను ఎంబడున్నా కాబట్టి సార్ ఎట్లాగ ఇక్కడ దాకా వస్తున్నాం, కొద్ది దూరమే ఉంది మలేషియా, అక్కడ మనోళ్ళు చాలామంది ఉన్నారు అంటే పోదామని చెప్పి అప్పుడు బస్సులో ఆయన మలేషియాకు వచ్చిండు. నేను ముందు పోయి ఏర్పాట్లు చేశాను. ఈ 3 దేశాలు తప్ప ఈ రోజు వరకు ఆయన 4వ దేశం చూడలే. ఇక విలాసాలు వినోదాలు ఆడంబరాలు ఎక్కడి ఆయనకు.